హలో అందరికీ శుభోదయం అండి. ఈరోజు మూడవ కార్తీక సోమవారం కదండి. అందరూ ఉదయాన్నే పూజ చేశారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చి మై మార్నింగ్ రొటీన్ అండి. అంటే నేను మార్నింగ్ 4 to 8 o'clock వరకు నా వర్క్ ఎలా ఉంటుందో అని ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వస్తే నేను రోజు మార్నింగ్ 4 o'clock అయితే నిద్ర అయితే లేచేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం అయితే చేసి ఇంటి ముందు అలాగే తులసమ్మ ముందు కూడా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసి ఉంచుకుంటాను. తర్వాత స్నానం అయితే ముగించుకొని వంటగదిలోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో గ్యాస్ స్టవ్ అయితే మార్చాలని కొత్త స్టవ్ అయితే ఇంట్లో తెచ్చి పెట్టాము, కానీ దాన్ని ఫిక్స్ చేయడానికైతే ఇప్పటికి కుదిరింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా నైట్లోనే ఫిక్స్ చేసి అయితే వంటగది మొత్తం శుభ్రం చేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే స్టవ్కి పసుపు కుంకుమ అయితే పెట్టి దండం పెట్టుకొని మొదట పాలైతే పెట్టాను. ఎలాగూ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఈ పాలతో అయితే పాయసం అయితే చేయాలని అనుకున్నాను. నేనైతే ఇక్కడ రెడీమేడ్ పాయసం మిక్స్ని అయితే యూస్ చేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పాయసం అయితే చక్కగా రెడీ అయితే అయిపోయింది. దీన్నైతే నేను ఒక కప్పులోకి అయితే తీసి పక్కనైతే ఉంచేసాను. నెక్స్ట్ అయితే పూజ గదిలోకి అయితే ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడి దగ్గర అయితే క్లీన్ అయితే నైటే చేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు దీప ప్రమిదలు, ఒత్తులు అలాగే నూనె అయితే వేసి ఇక్కడంతా కూడా సిద్ధమైతే చేసుకున్నాను. ఇక మా వారిని పాపని అయితే నిద్రలేపి పాపకైతే బ్రష్ పట్టించేసి ఉయ్యాల్లో అయితే కూర్చోబెట్టి నేనైతే వంటగదిలోకి అయితే వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి బ్రష్లు చేసుకొని స్నానం చేసే లోపల నా వంట పని కూడా పూర్తయిపోతుంది. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర అయితే నేను చేసిన ప్రసాదం అయితే పెట్టేశాను. మా ఇంట్లో రోజు ఉదయం దీపారాధన అయితే మా వారే చేస్తారు ఫ్రెండ్స్. నేను మొత్తం అన్నీ అయితే ప్రిపేర్ చేసి సిద్ధం చేసి అయితే ఉంచుతాను. పూజ మాత్రం మా వారే చేస్తారు. అక్కడ మా వారి పూజ అయిపోయే లోపల ఇక్కడ నా వంట పని కూడా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారు కదా, రైసు, కర్రీ అలాగే టిఫిన్లోకి అయితే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ పాపకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. తనకైతే బాక్స్లో ఫ్రూటు, పొమగ్రనేట్ అయితే పెట్టాను. అలాగే 4 చిన్న చిన్న నువ్వుల ఉండలు, అలాగే నానబెట్టిన బాదము, అలాగే కొంచెం సేమియా ఉప్మా అయితే బాక్స్కి అయితే ప్యాక్ చేశాను. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ అయితే ఇదైతే వేడి వాటర్ అయితే పెట్టాను, ఎందుకంటే చలికాలం వచ్చేసింది. తనకైతే ఇప్పుడు టిఫిన్ తినిపించేసి తనైతే రెడీ అయితే చేసేసాను. టైం అయితే 7:20 అయిపోయింది ఫ్రెండ్స్. బస్ అయితే ఇంకా వచ్చేస్తుంది. ఇప్పుడైతే చకచక హంచి పాప స్కూల్ బస్ కోసం అయితే బస్ స్టాప్ దగ్గరికి అయితే మేము పరుగునైతే వెళ్తున్నాము. ఆల్రెడీ అందరు పిల్లలు కూడా బస్ స్టాప్కి అయితే చేరుకునేశారు ఫ్రెండ్స్. అలా కొద్దిసేపు మేము నిల్చుండగానే బస్సు అయితే వచ్చేసింది. బస్సు వచ్చి రాగానే పిల్లలందరూ కూడా తమ తమ పాసులను అయితే ఆయాకైతే ఇచ్చేసి అందరూ బస్సులోకి అయితే ఎక్కేస్తున్నారు. మా హంచి పాప కూడా తన పాస్ని అయితే ఆయాకైతే ఇచ్చేసి బస్సులోకి అయితే వెళ్తోంది. తను బస్సు ఎక్కి బస్సులో నుంచి మమ్మ బాయ్ అని నాకైతే బాయ్ అయితే చెప్పేసింది. బస్సు అయితే అక్కడి నుంచి అలా వెళ్ళిపోగానే నేను మరీ తిరిగి పరుగున ఇంటికైతే వచ్చేసి మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను. ఆయన టిఫిన్ తినే లోపల నేనైతే మా వారి కోసం లంచ్ బాక్స్కి అయితే మొత్తం అంతా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి అయితే ఇది కంపల్సరీగా ఒక రోటీ, అదేవిధంగా కర్రీ,
రైసు, ఎగ్, సలాడు, పెరుగు అవన్నీ అయితే రోజు కంపల్సరీగా పెట్టిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎగ్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే కార్తీక సోమవారం కదా అని చెప్పేసి ఎగ్ అయితే పెట్టలేదు. రైసు అలాగే ఒక రోటీ అయితే పెట్టాను. అదేవిధంగా సలాడ్ అయితే కూడా ఒక బాక్స్లో పెట్టాను, ఇంకో బాక్స్లో వంకాయ కర్రీ అయితే పెట్టాను. ఇక ఫైనల్గా పెరుగు, ఇవన్నీ కూడా నేను తన లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేసి ప్యాక్ అయితే చేసేస్తున్నాను. పొద్దున్నే అంతే చాలా హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వర్క్ అంతా. 8 దాటిన తర్వాత మళ్ళీ ఏం అంత వర్క్ అంతా మార్నింగ్ అయిపోతుంది కాబట్టి తర్వాత అంతే ఫ్రీగానే ఉంటాను. మళ్ళీ పాప 1:30కి అయితే తిరిగి బస్సు వస్తుంది. మా వారైతే ఇంకా ఈవినింగ్ అయితే వస్తారు, 5:30, 6కి అట్లా వస్తారు. ఈ మధ్యలో టైం అంతా కొంచెం ఫ్రీగానే ఉంటుంది. ఇంకా బాబు అయితే 10 o'clock తనకి ఒక క్లాసెస్ ఉంటాయి, ఆ లోపల తను కూడా వెళ్తాడు. ఈ ప్రశాంతంగా వాళ్ళిద్దరిని పంపించేసి కూర్చొని సేమియా ఉప్మా అయితే బౌల్లో వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాను ఫ్రెండ్స్. మా బాబునైతే ట్యూషన్కి అయితే పంపించేసి మా పాప వచ్చే లోపల నేనైతే ఆ మధ్య ఉన్న గ్యాప్లో అయితే నేను కొన్ని రీల్స్ అయితే వీడియోస్ ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు ఈ రీల్స్ చేయాలి, ఈ సాంగ్స్ చేయాలని వాటికైతే నేను ఆ వీడియోస్ అయితే షూట్ చేసుకొని అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.